బైబిల్కి ఉన్నటువంటి సామర్థ్యం అది. మనకు తెలియని విధంగా పనిచేయగల దేవుడు, మన మేధస్సుకు బయట ఉన్నటువంటి దేవుడు. ఆయన తన అపారమైన కృపచేత మన చేతిలో ఇచ్చినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివితే మన జీవితాలు తలక్రిందులు అవుతాయి. దీన్ని చదివితే మన జీవితాల్లో యూటర్న్ కొడతాం, తప్పదు. ఒకసారి 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూడగలరు. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన